అయితే గురువుగారు ఇప్పుడు మీరు గురువు స్థానంలో ఉన్నారు. అంటే మీరందరికి బోధిస్తారు. కేవలం మీరు బోధించడమేనా? లేతే మీరు కూడా ఏమన్నా నిత్య విద్యార్థిలాగా నేర్చుకోవడం ఇది లాంటివేమన్నా నాకు చాలా ఉంటాయా? నచ్చే ప్రశ్న. హ్మ్. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామో చెప్పొచ్చు. నేను ఇప్పుడు ఈవేళ పొద్దున్న గూడా నేను చదవవలసిన సంస్కృత కావ్యం అరగంట, హ్మ్. తెలుగు కావ్యం అరగంట చదివి, వార్తాపత్రిక కూడా చదివి, నా అనుష్ఠానం వ్యాసభారతం రోజు 10 పేజీలు చదువుతున్నాను. 150 శ్లోకాలవుతాయి. హ్మ్. ఇవి చదివే వచ్చాను నేను. ఇవాల్టికి కూడా. ఇవాల్టి దాంట్లో అవి వాటి అవసరమేం లేదు. హ్మ్. ఇప్పుడు ఇందాక చెప్పిన శ్లోకం కూడా ఇవాల్టిది కాదు. ఎప్పటిదో 6 నెలల క్రితం. రోజు 6 గంటలు పఠనం, 4 గంటలు జపం. హ్మ్. ఇది ఇప్పటికీ నేను చేస్తున్న సాధన. ఇప్పుడు మీ దగ్గర నుంచి ఇంటికెడితే ఇంటికెళ్ళగానే జపంలో ఉంటాను ఒక గంట. హ్మ్. మధ్యాహ్నం 12, 12:30 జపం. రాత్రి సాయంత్రం 6:30, 7:30 జపం గంట అంతే. మళ్ళీ 9:45 జపం. ఉదయం 6:30, 8 జపం జపం. అనుష్ఠానం. 4 గంటలు జపం. హ్మ్. మిగిలిన మా దాంట్లో భోజనానికి ముందు గాని, తర్వాత గాని 6 గంటలు సాహిత్యం లేదా ఆధ్యాత్మిక గ్రంథాల సాధన. ఇప్పుడు మీ షూటింగ్‌కొస్తూ మీ కారులో గూడా భగవద్గీతకి స్వామి రంగనాథానంద రాసిన వ్యాఖ్యానంతో ఉన్న పుస్తకం తెచ్చుకున్నాను. ఈ గంట చదువుకుంటూ వచ్చాను. వస్తూ అతన్ని అడిగా, "బాబు మళ్ళీ ఇదే కారులో పెడతానంటే ఈ పుస్తకం ఇందులో పెడతాను లేదా పోతుందన్న." "లేదండి ఇదే కారు" అన్నారు. హ్మ్. అంత శ్రద్ధగా ఉంటాను అవి. హ్మ్. సాధన మానడం అన్న సమస్య లేదు. నాకు సాధనలో ఆనందం ఉంది గానీ సాధించడంలో ఆనందం లేదు. హ్మ్. ఆ లక్ష్యం సాధించడం ఏమి లేదు. లక్ష్యం పెద్ద లక్ష్యాలు ఏం లేవిక్కడ. అవన్నీ ఉన్నవి చాలు. ఆ చేయడంలోనే ఇప్పుడు సాక్షాత్కారమైన దానికోసం ప్రయత్నం చేస్తున్న ప్రయత్నమే ఆనందం. హ్మ్. సాధనే ఆనందం. హ్మ్. ఆ సాధన మానేసామనుకోండి మనం మృతి చెందినట్టు లెక్క. హ్మ్. మనం మృతి చెందినట్టు లెక్క. అది సాధించకపోతే మృతి చెందినట్టు కాదు. సాధన చేయకపోతే మృతి చెందినట్టు లెక్క. హ్మ్. ఫలితం రాకపోతే బాధపడకూడదు. ప్రయత్నం చేయకపోతే బాధపడాలి. అందుకే నాకు ఇప్పటికీ అదే సాధన. అసలు ఆ గురువు అనేది ఏదో అంటే మా బోటిగాళ్ళని బావ, మరిది లేదా తమ్ముడు, అన్న అంటే ఆ సంబంధాలు అంత బాగుండవు. నాన్న అంటాను. హ్మ్. అందుకని ఏదో గురువుగారు, గురువుగారు అంటారు. హ్మ్. అందుకని గురువుగారు అంటే అంటాం గానీ, హ్మ్. నువ్వు ఎవరు గురువు, ఎవరు శిష్యుడు, హ్మ్. ఎవరు చెప్తారు? నేను ఎంతో మంది దగ్గర నేర్చుకున్నా. నా చెప్పిన వాటిలో కొంతమంది కొని నేర్చుకుంటున్నారు. ఈ ఇవి అంత ముఖ్యం కాదు ఇది. ఆ గురువు అనేది ఎప్పుడు అసలు నా మనసులోకి రానివ్వను నేను. ఎప్పుడు మనం నిత్య విద్యార్థి. ఈవేళ కొత్త విషయం తెలుసుకున్నామా లేదా? ఏం ఆ కొత్తది దాన్ని ఎక్కడైనా కాస్త వీలైతే చెబుదాం. లేతే మనం తెలుసుకొని ఆనందిద్దాం. అంతే. గురువుగారని మీరు అనుకోకపోబట్టే మీరు ఇంతమందికి అది మహాగురువులాగా అది కనిపిస్తూ నిజమేగా ఉంటారు. మనం మీరు అనుకోకూడదు. చెప్పే ప్రతీది కూడా మేము విని అది ఎక్కనీయకూడదు. నేను హ్మ్. గురువునని, నేను జ్ఞానినని ఇది ఎక్కనీయకూడదు ఇక్కడ. హ్మ్. ఆ ఎక్కనంత వరకు మనం బావుంటాం హాయిగా. నిత్య హ్మ్. విద్యార్థి హాయిగా ఇప్పుడు గురువు ఎందుకయ్యావు ఇవన్నీ తెలుసుకోబట్టి కదా! అంటే తెలుసుకోవడంలో ఉంది ఆనందం. హ్మ్. గురువు అవ్వడంలో లేదిక్కడ. ఒకటి ఇంకోటి గురువుగారు మీరు అవునన్నా కాదన్నా ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది జీవితాలు మారడానికి ఆళ్ళు ఈరోజు ఆనందంగా ఉండడానికి కారణం మీరు. అది ఆ! వాళ్ళ ఆశీస్సులు అయన్నీ కూడా మా అవి తల్లిదండ్రుల మీకు పుణ్యం. హ్మ్. పద్మశ్రీ మొదలైందిప్పుడు. ఇంకా అన్నారు గదా! మీరు కమింగ్ సూన్ అని. అది ఆరంభం. రావాల్సినవి చాలా ఉన్నాయి ఇంకా గురువు. అయితే గురువుగారు ఇప్పటి వరకు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అయితే మీ స్థాయి గురించి, మీరు సాధించిన విజయాల గురించి మీరే ఒక పద్య రూపంలో ఏదన్నా వేళ భగవంతుడి దయ వల్ల మనకి పట్టిన యోగం ఏమిటంటే ఆహ్, ఆబాల గోపాలం అంటారు. మా చిన్నతనంలో అది బాగా ఎక్కువ విని వాడేవాళ్ళం. ఆబాల గోపాలం. అంటే బాలురులోకి గోవులు కాసుకునే వాళ్ళకి కూడా విషయం వెళ్ళిపోయిందంటే అందరికీ వెళ్ళినట్టే. హ్మ్. పండితులకు వెళ్ళిందని వేరే చెప్పను. హ్మ్. ఆబాల గోపాలం వెళ్ళిపోయింది నా ప్రవచనం. దానివల్ల చర్చలు జరుగుతున్నాయి. ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు కొన్ని విషయాలు. కాదనుటం, అవుననుటం, కాదనుటం, అవుననుటం ఏదో ఒక కారణమున ఎల్లరు నన్నున్ వాదమ్ముల భజింతురు. కాదనుటో, అవుననుటో ఏదో ఒక కారణమున ఎల్లరు నన్నున్ వాదమ్ముల భజింతురు. కాదన్న తుఫాను గాలి కదిలింపదొకో. నా దృష్టిలో నా ప్రవచనం తుఫాను గాలి. హ్మ్. తట్టుకోగలిగితే విను. లేతే ఊరుకో. చేత మనం అవునంటే తుఫాను గాలి ఆగదు. ఆగదు. కాదంటే రాకుండా ఉండదు. హ్మ్. దాని గురించి అందరూ చర్చించుకుంటారు. హ్మ్. మామూలు పిల్లగాలి గురించి ఎవరు చర్చిస్తారు? చర్చ్ తుఫాను గాలి వస్తే 96లో వచ్చిందండి తుఫాను అని మరతారు ఇప్పుడు గూడా. అంచేత ఒకప్పుడు గరికపాటి అని ఉండేవారండి. అలా చెప్పే బద్దలు కొట్టేవాడండి బాబు. ఇది నాకు గావాల్సింది. కీర్తి అంటే అదే. హ్మ్. పైగా నా అదృష్టం ఏంటంటే చాలామంది మహానుభావులు వాళ్ళు ఉండగా వాళ్ళ కీర్తిని చూశారో చూసి లేదో నాకు తెలీదు. హ్మ్. నేను ఉండగా చూస్తున్నా.
అంటే ఎప్పుడు మీరు చెప్పే మాటలు వింటున్నా కూడా అవి చలోక్తుల్లాగా ఉంటాయి, హాస్యోక్తుల్లాగా ఉంటాయి. కానీ ఎక్కడో గుచ్చుకుని ఒక మార్పనేది అయితే అది మొదలవుతది. ఎప్పుడు మనిషికి విచ్చుకున్న పుష్పం ఓసారి చూసి వెళ్ళిపోతాడు. హ్మ్. గుచ్చుకున్న ముళ్ళు ఏడాది గుర్తుంటుంది. వాడు మనం తిట్టుకోవచ్చు. హ్మ్. అనుకోని ఆయన నిజమే చెప్పాడు కదా అంటాడు పక్కవాడు. అవును. ఏంట్రా ఇలా మాట్లాడాను? నిజమే చెప్పాడు కదా అంటాడు. వెంటనే వాడు మారిపోతాడు. హ్మ్. అదే విచ్చుకున్న పువ్వులా మనం ఏదో మృదువుగా, మధురంగా మాట్లాడడం మొదలెట్టామనుకోండి. మాట్లాడొచ్చు. అలా మాట్లాడే కొన్ని సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి. హ్మ్. హ్మ్. నేను వేదాంతం మాట్లాడితే అలాగే చెప్తాను. దాని గురించి భక్తి గురించి నేను తన్మయావస్థలోకి వెళ్ళి హాయిగా పుష్పం విచ్చుకున్నంత ఆనందంగా మాట్లాడతాను. కానీ మరి సమాజం దాన్ని చెణుకులు దాన్ని మార్చాలి అనుకున్నప్పుడు కాస్త గుచ్చుకోక తప్పదు. ఆ గుచ్చుకున్న ముళ్ళు తాత్కాలికంగా గుచ్చుకున్న గుర్తుంటుంది వాడికి. హ్మ్. ఎందుకు ఇలా అన్నాడు ఈయన అంటే వెంటనే ఇంకోటితో చెప్తే ఏదో జరగకపోతే ఎందుకంటాడా మన మంచికే కదా ఆయన చెప్పింది నువ్వు అలా అంటావేంటి అప్పుడు మారతాడు వెంటనే. ఎందుకంటే పైగా నిన్ను ఉద్దేశించి చెప్పలేదుగా, నీకు ఎవరు వింటున్నారో నాకు తెలుసా, సమాజం గురించి అది చెప్పారు. చెబుతున్నావు, అది మార్చుకోవడమే.